హాయ్ అండి, ఈరోజు మనం యూఎస్లో ఉండే మా గార్డెన్లో ఉన్నాము. సో ఈరోజు మనం బీర మొక్క గురించి మాట్లాడుకుందామండి. అంటే సీడ్స్ దగ్గర నుంచి కుండీ సెలెక్షన్ కానీ, లేకపోతే సాయిల్ గురించి, ఇంకా బీర మొక్కకు వచ్చే పురుగులు ఉంటాయి కదా, పురుగుల గురించి, దీనిలో చేసే 3G కటింగ్ గురించి, ఇంకా దీనికి ఎలాగ హ్యాండ్ పాలినేషన్ చేయాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, సో ఈ విషయాలన్నీ మాట్లాడుకుందామండి. సో మనం ఫస్ట్ సీడ్స్తో స్టార్ట్ చేద్దాము. సో బీర విత్తనాలు చూడడానికి ఇట్లా ఉంటాయండి. ఇవి నేను లాస్ట్ ఇయర్ వేసిన మొక్కకి తీసుకున్న సీడ్స్. సో మనం బీర మొక్కవి సీడ్స్ నాటుకునే ముందు నీళ్ళల్లో వేసుకోవాలండి. ఒక 12 అవర్స్ నైట్ అంతా వాటర్లో ఇట్లాగా నానబెట్టుకునేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం వేసుకున్నాం అనుకోండి, స్ప్రౌటింగ్ అంటే సీడ్ జర్మినేషన్ అనేది తొందరగా అవుతుంది. సో నేనేం చేశానంటే ఫస్ట్ కొన్ని మొక్కలు అంటే ఒక 4 మొక్కలు ఉన్నాయండి నా దగ్గర. కొన్ని ఏం చేశానంటే ఇలాగా నానబెట్టుకొని వేసుకున్నాను కదా, తర్వాత వాటిని ఇంటి దగ్గరే డైరెక్ట్గా పాట్స్లో వేసానండి. కొన్నేమో మా గార్డెన్లో వేసాను. సో ఇవి గార్డెన్లో వేసిన మొక్కలండి. కుండీలో వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం పెద్ద సైజ్ కుండీ తీసుకోవాలండి. ఎందుకంటే ఈ బీర మొక్కకి వేర్లు అనేవి దాదాపుగా 1.5 feet లోపలికి వెళ్తాయి అండ్ 2 feet వైడ్గా కూడా వెళ్తాయి. సో అందుకని మనం తీసుకునేటప్పుడు కుండీ సైజ్ అనేది దాదాపు 2 అడుగుల లోతు, ఒక 2 అడుగుల వెడల్పు లాంటి కుండీలో తీసుకుంటే మొక్క అనేది బాగా పెద్దదిగా పెరుగుతుంది. సో నేను గ్రౌండ్లో వేసానండి. సో గ్రౌండ్లో వేస్తే మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు పాట్లో వేయడం కంటే గ్రౌండ్లో వేసామనుకోండి, ఆబ్వియస్గా రెండింటికి తేడా ఉంటుంది అనమాట. గ్రౌండ్లో వేసిన మొక్క అనేది దాని రూట్స్కి ఇంకా కావాల్సినంత ప్లేస్ ఉంటుంది కదా, సో బాగా పెరుగుతుంది అనమాట. దీనికి సాయిల్ అంటే కుండీలో వేసుకోవాలనుకున్నప్పుడు సాయిల్ సెలెక్షన్ కూడా ఇది కొంచెం హెవీ ఫీడర్ అనమాట. అంటే మొక్క పెద్దదిగా పెరుగుతుంది, కాయలు కూడా బాగా కాస్తాయి కదా బీర చెట్టుకి. సో సాయిల్ కూడా మంచి రిచ్ సాయిల్, అంటే మంచి ఏదైనా యానిమల్ మాన్యూర్స్ ఉంటాయి కదా, కౌ మాన్యూర్ కానీ, లేకపోతే చికెన్ మాన్యూర్స్ కానీ, లేకపోతే మనం ఇంట్లో తయారు చేసుకునే కిచెన్ వేస్ట్ చేసుకునే కంపోస్ట్ కానీ, సో ఇలాంటివి సాయిల్తో పాటు మనం మిక్స్ చేసుకొని మొక్కలు పెట్టుకోవచ్చండి. మనము పందిరి వేసుకునేటప్పుడు కూడా వర్టికల్ పందిరి వేసుకోవచ్చు, లేకపోతే అడ్డ పందిరి ఉంటుంది కదా, సో అలా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నా ఎక్స్పీరియన్స్లో నాకు అనిపించింది ఈ వర్టికల్ పందిరి వేసుకుంటే మేలండి. ఎందుకంటే మనకి ప్రతి ఆకు, ప్రతి తీగ అనేది మనకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది కదా. అంటే మనము ప్రతి ఆకుని కానీ ఇలాగా ఏదన్నా పురుగులు ఉన్నాయా అనేది మనం వెనక్కి చూసుకొని చెక్ చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా మనం ఏదన్నా స్ప్రే చేయాలన్నా కూడా ఇలా వేసుకుంటే పందిరి అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలాగ హారిజాంటల్గా వేసుకున్నాం అనుకోండి, ఏదైనా స్ప్రే చేయాలన్నా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఆకులు అనేవి కూడా పైకి వెళ్ళిపోతాయి కాబట్టి మనం ప్రతి ఆకుని మనకి చెక్ చేయాలన్నా కూడా కొంచెం కష్టం ఉంటుందండి. కాకపోతే మనం ఒకవేళ సమ్మర్లో ఇలాగ హారిజాంటల్గా వేసుకుంటే అదొక షేడ్ లాగా ఉంటుంది. అంటే కింద మనము ఇప్పుడు పైన తీగజాతి మొక్కలు వేసుకునేసి కింద వచ్చి షేడ్లో ఏదన్నా ఆకుకూరలు కానీ అట్లాంటివి పెంచుకోవచ్చు. నేనైతే దీనికి ఇట్లాగా వర్టికల్ పందిరే వేసుకుంటానండి. సో బీర అనేది దీనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, సో ఎక్కువగా బీరకు వచ్చేది ఏంటంటే లీఫ్ మైనర్స్ వస్తుంటాయండి. సో నాకు గార్డెన్లో లీఫ్ మైనర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి ఇక్కడ మొక్కలు చూడొచ్చు. సో మాకు గార్డెన్లో ఏంటంటే పూల మొక్కలు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే డైవర్సిటీ ఉంటుంది అనమాట. అంటే ఇలాగా మొక్కలకి డ్యామేజ్ చేసే బగ్స్తో పాటు ఫ్రెండ్లీ బగ్స్ ఉంటాయి అనమాట. అంటే కొన్ని ఇప్పుడు ఈ లీఫ్ మైనర్స్ కానీ ఇలాంటి వాటిని తినే పురుగులు కూడా ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా ఉన్నప్పుడు మనకి ఈ లీఫ్ మైనర్స్ అట్రాక్ట్ అనేది చాలా వరకు తక్కువ ఉంటుందండి. సో ఇక్కడ చూడండి మీరు, అక్కడ చాలా తక్కువ అనమాట. ఎక్కడో కొన్ని ఆకులకి ఈ లీఫ్ మైనర్ ఉందండి. సో ఒకవేళ ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీనికి నీమ్ ఆయిల్ కానీ, లేకపోతే కానుగ నూనె 1 లీటర్ వాటర్కి 5 ml కలిపేసి స్ప్రే చేయాలండి. 1-2 ఆకులకి మనకి లీఫ్ మైనర్స్ ఉన్న ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ ఎక్కువ ఉన్నాయనుకోండి ఆకులకి, సో ఆకులన్నీ తెల్లగా అయిపోయినట్టు అయిపోతాయి కదా, సో అవి ఫోటోసింథసిస్ చేసుకోలేవు కాబట్టి మొక్క అనేది గ్రోత్ తక్కువ ఉంటుంది. సో అందుకే ఎప్పుడన్నా మనకి మరీ ఎక్కువ ఉన్నాయి లీఫ్ మైనర్స్ అనిపిస్తే ఆ ఆకుల్ని తీసేసేయాలండి. తీసేసి వాటిని దూరంగా పారేసేయడం అట్లా చేయాలి. లేకపోతే మళ్ళీ వాటిలో నుంచి పురుగులు బయటకు వచ్చేసి వాటి లైఫ్ సైకిల్ని కంటిన్యూ చేస్తుంటాయి. అండ్ దాంతోపాటు దీనికి నాకు గార్డెన్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే పచ్చ పురుగులండి. సో ఇవి కూడా అంటే మనకి వామ్స్ ఉంటాయి కదా, పాకే పురుగులు, అవి కూడా ఈ బీరకు బాగా వస్తూ ఉంటాయి. సో దీనికి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తే కంట్రోల్ అవుతాయండి. లేదంటే మనం ఎప్పుడన్నా ఇట్లాగా మొక్కల్ని చూసినప్పుడు ఆకులు కొంచెం ముడుచుకున్నట్టు ఉంటాయి కదా వెనక్కి, ఒకసారి మనం అక్కడ చెక్ చేస్తే ఈ పురుగులు అనేవి కనిపిస్తాయి. వాటిని నలిపేసేసి తీసేయచ్చండి. ఇంకొకటి ఈ తీగజాతి మొక్కలకి బీరకనే కాదు అన్నిటికీ ది బెస్ట్ పెస్టిసైడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే బూడిదండి. సో ఎవరికైనా ఇలాగ బూడిద దొరుకుతుంది అనుకునే వాళ్ళు ఎప్పుడు 1 వారానికి ఒకసారి ఇట్లాగా మొక్క తడిగా ఉన్నప్పుడు, అంటే ఎర్లీ మార్నింగ్స్ కానీ, లేకపోతే మనమే వాటర్ ఒకసారి స్ప్రే చేసేసి మొక్క మీద బూడిద స్ప్రే చేసామంటే ఈ పురుగు
పురుగులు అనేవి చాలా వరకు మొక్కల మీద రావండి. సో ఇది ఒక బీరకనే కాదు, మనం సొర కానీ కాకర కానీ ఇలాగా అన్ని తీగ జాతి మొక్కలకి ఈ బూడిద టెక్నిక్ అనేది ఫాలో అవ్వచ్చండి. సో చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మమ్మ మాకు కూడా ఇలాగే బాగా కూరగాయల చెట్లు అన్నీ ఉండేవి అండి. సో దానికి పొయ్యిలో వచ్చే బూడిద ఉంటుంది కదా, దాన్నే ఎక్కువగా వాడుతూ ఉండేది అనమాట. ఇది ఇందాక మనం పచ్చపురుగు గురించి మాట్లాడుకున్నాం కదండి, ఇది దాని లార్వా స్టేజ్ అండి, ప్యూపా స్టేజ్. అంటే మనకి ఫస్ట్ ఈ పచ్చపురుగులకి ఫ్లైస్ ఉంటాయండి. ఆ ఫ్లైస్ వచ్చేసి మనకి ఆకుల కింద ఎగ్స్ పెడతాయి. సో దానిలో నుంచి మనం ఇందాక చూసాం కదా గ్రీన్ కలర్ పురుగులు అనేవి, అవి వస్తాయండి. సో అవి ఆకుల మీద ఆధారపడి బాగా ఆకులని తినిన తర్వాత నెక్స్ట్ ఇలాగా ఆకుల మీద ఒక చిన్న ప్యూపా లాగా ఫామ్ అవుతాయండి. సో ఇవి తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఒక 14 డేస్కి దాని లైఫ్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్యూపాలో నుంచి మళ్ళీ మనకి ఆ ఫ్లైస్ అనేవి బయటకు వస్తాయండి. సో ఇది ఒక లైఫ్ సైకిల్, దాని లైఫ్ సైకిల్ని ఇలా కంటిన్యూ చేస్తాయి. సో మనం ఎప్పుడన్నా ఇలాంటివి ఎగ్స్ కానీ ఇలాంటి ప్యూపాస్ ఏదన్నా మనం మొక్కల మీద నోటీస్ చేసినప్పుడు వాటిని ఏరిపారేసి నలిపేయాలండి, దూరంగా పాడేసేయాలి నలిపేసి. ఎందుకంటే ఇలాగ చేస్తూ ఉంటే మనం ఒక ఫస్ట్ స్టార్ట్ చేసిన మొక్కలు పెంచుకోవడం స్టార్ట్ చేసిన ఫస్ట్ 1 ఇయర్లో ఇలాగ పురుగుల్ని తీసేయడం కానీ అవి పెట్టే ప్యూపాస్ని మనం గార్డెన్ నుంచి తీసేయడం ఇలా చేస్తుంటే మనకి కొన్ని రోజులకి పురుగులు రావడం అనేది వాటి ఉధృతి అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కొంచెం ఎక్కువే అనిపించేవి. అంటే ఈ లీఫ్ మైనస్ కానీ ఇప్పుడు నేను చూసిన ఈ పచ్చ పురుగులు కానీ కొంచెం ఎక్కువగానే కనిపించేది. సో వాటిల్ని ఏ స్టేజ్లో మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మనకు ఒక ఐడియా వచ్చిందనుకోండి. సో ఇప్పుడు ఈజీగా, అంటే ఇప్పుడు మనం ఇందాక పురుగుని చూసాము, పురుగుని తీసేసాము, ఇప్పుడు దాన్ని ప్యూపా చూసాము, సో దాన్ని తీసేసాము. అంటే వాటి కంట్రోల్, అంటే వాటి కౌంట్ అనేది స్లోగా మనం ఇలాగే కంట్రోల్ చేసుకోవచ్చు అండి. మనము పెద్దగా ఏమి ఇట్లాగా చేస్తున్నాం అనుకోండి, స్లోగా స్ప్రేస్ వాటి యూసేజ్ కూడా మనం, అంటే ఇప్పుడు నీమ్ ఆయిల్ కానీ ఏదైనా అలాంటి స్ప్రేస్ యూసేజ్ కూడా తగ్గించేసుకోవచ్చండి. సో వీటికి మనము పురుగుల్ని కంట్రోల్ చేయడానికి అక్కడక్కడ కొన్ని మొక్క దగ్గర ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ ఉంటాయి కదా, అవి పెట్టొచ్చండి. అండ్ ముఖ్యంగా మనకి కాయలు స్టార్ట్ అయ్యే దశ ఉంటుంది కదా, సో ఆ స్టేజ్లో ఫ్రూట్ ఫ్లైస్ ట్రాప్స్ అనేవి కంపల్సరీగా పెట్టాలండి. లేకపోతే ఈ బీర మొక్కలకి ఈ ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కాయలన్నీ అవి పిందెగా ఉన్నప్పుడే తినేసేసి కాయలన్నీ కుళ్ళిపోతుంటాయి. సో ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెడితే మనం ఈ ఫ్రూట్ ఫ్లైస్ని కంట్రోల్ చేసుకోవచ్చండి. ఇంకా దీనికి తెగుళ్ళు, ఎలాంటి తెగుళ్ళు వస్తాయంటే, అంటే కొంచెం చల్లగా ఉన్నప్పుడు వర్షం ఎక్కువగా పడేటప్పుడు తెగుళ్ళు కూడా వస్తుంటాయి కదా. సో బీరకి పౌడరీ మెల్డ్యూ అనేది, లేకపోతే ఆకుల మీద మచ్చలు రావడం, తెల్లటి మచ్చలు, ఎర్రటి మచ్చలు రావడం, ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి కదా. సో దీనికి మనము పుల్లటి మజ్జిగ తీసుకునేసి దీనిలో కొంచెం ఇంగువ, పసుపు ఇలాంటివి కలిపి ఈవినింగ్ టైంలో స్ప్రే చేస్తే రెగ్యులర్గా, అంటే 3 డేస్కి ఒకసారి అలాగా స్ప్రే చేస్తూ ఉన్నామంటే కొంచెం ఈ పురుగులు కూడా, అంటే ఈ తెగుళ్ళు కూడా కంట్రోల్ అవుతాయండి. సో తర్వాత దీనికి కటింగ్, అంటే 3G కటింగ్ అంటాం కదా, సో దాన్ని కూడా చేయాలన్నమాట. ఎందుకు చేయాలంటే మామూలుగా ఈ బీర కానీ ఇలాంటి తీగ జాతులకి వాటి నేచర్ ఎలా ఉంటుందంటే అవి ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి. అంటే వాటికి ఎంత స్థలం ఉంటే అంత అల్లుకొని కాయలు అనేవి కాస్తాయి అనమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, మనం పెంచుకునేది చాలా లిమిటెడ్ ప్లేస్లో పెంచుకుంటాం కదా. సో అలాంటి ప్లేస్లోనే అది అల్లుకొని మనకి కాయలు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ కటింగ్ అనేది చేయాలండి. సో మన మెయిన్ స్టెమ్ అనేది ఒక 8 feet అలా పెరిగిన తర్వాత దాని టిప్ని మనం తుంచేయాలండి. సో అలా తుంచినప్పుడు మనకి పక్క నుంచి సైడ్ కొమ్మలు అనేవి వస్తాయన్నమాట. సో ఆ సైడ్ కొమ్మలు కూడా మళ్ళీ ప్రతి తీగ మనకి ఒక 5 feet పెరిగిన తర్వాత మనం మళ్ళీ తుంచేస్తూ ఉంటే పక్క బ్రాంచెస్ అనేవి వస్తాయన్నమాట. అంటే మనం ఒక 5 feet, ఒక 6 feetలో మొక్కను పెంచుకున్నా కూడా మనకి ఇలాగా బుషీగా వస్తుంది అనమాట మొక్క. లేదంటే ఆ మెయిన్ స్టెమ్ ఒక్కటే అలా పోతా కాయలు అనేవి తక్కువ వస్తాయి. సో నేనేం చేశానంటే ఇలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రతి దానికి ఇంచుమించుగా తీగ చివర్లన్నీ ఇలాగ తుంచేస్తానండి. ఒక 5 feet పెరిగిన తర్వాత తీగలు అనేవి కట్ చేస్తూ ఉంటాను. సో అలా చేస్తే ఇట్లాగా బుషీగా పెరుగుతుందండి. మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళు విలేజ్లో ఉంటారండి. వాళ్ళ ఏజ్ 70+. సో వాళ్ళకి ఇంటి చుట్టూ చాలా ఖాళీ ప్లేస్ ఉంటుందండి. వాళ్ళకి కావాల్సిన ఆకుకూరలు కానీ పళ్ళు కానీ కూరగాయలు అన్నీ వాళ్ళే పండించుకుంటారండి. సో ఒకసారి మేము ఒక 5 years ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొత్తం బాగా పళ్ళు కూరగాయలు అన్నీ వేస్తున్నారండి. ఒక బీర చెట్టు అది వాళ్ళు గ్రౌండ్లోనే వేస్తున్నారండి. అది ఏమైందంటే కిందంతా అల్లుకునేసి పక్కనే ఒక మునగ చెట్టు ఉంటే దాని మీద కలుకుని, అక్కడి నుంచి పక్కనే ఒక కొబ్బరి చెట్టు ఉంటే
దాని మీద కూడా అల్లుకొని ఉందండి. సో వాళ్ళు ఊర్లో ఉంటారు కదా, వాళ్ళు ఏం వాడతారు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏమి వాడరండి. వాళ్ళకి అక్కడ పేడ దొరుకుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఆ పేడను తీసుకొచ్చేస్తారు. దానికి వాడే వాళ్ళు ఏదైనా పురుగు కానీ ఏమన్నా తెగులుంటే వాళ్ళు ఏం వాడతారంటే బూడిదనండి, పొయ్యి అంటించుకుంటారు కదా, సో దాంట్లో వచ్చే బూడిదనే దానికి వాడతారు మా అమ్మమ్మ. సో చాలా కాయలండి, ఎన్ని కాయలు ఉన్నాయంటే అసలు కౌంట్ చేయలేని కాయలు ఉన్నాయండి. సో ఆమె ఆ ఏజ్లో కూడా చకచకా మేము వచ్చిన తర్వాత ఏమి సపోర్ట్ లేకుండా ఒక గోడ ఎక్కేసి ఆ గోడ మీద నుంచి కర్రతో ఆ కొబ్బరి చెట్టుకి మునగ చెట్టుకున్న కాయలు కోసి ఇచ్చిందండి. సో అంటే మనకి ఆ ఏజ్లో కూడా వాళ్ళంతా హెల్తీగా ఉండడానికి కారణము నాకు తెలిసి వాళ్ళలాగా ఫ్రెష్గా వాళ్ళే పండించుకొని వాళ్ళే తినడం. అంటే కేవలం ఇప్పుడు మనము పండించుకుంటే హెల్తీ ఫుడ్ తింటామనే కాదండి, మనకి తెలియకుండానే మనము వాటితో ఇప్పుడు మొక్కలతో స్పెండ్ చేయడం వల్ల మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. మనకు తెలియకుండానే మన బాడీలో కొన్ని మంచి హార్మోన్స్ అవన్నీ రిలీజ్ చేస్తాయంటండి. సో అవన్నీ కూడా మన హెల్త్కి సపోర్ట్ చేస్తాయన్నమాట. విషయం డైవర్ట్ అయిపోతా ఉందండి, మనం మళ్ళీ మొక్క దగ్గరికి వచ్చేద్దాము. సో ఇప్పుడు దీనికి మనము 3G కర్రింగ్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదండి. సో ఇప్పుడు పాలినేషన్ ఎలా అంటే, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పక్కనంతా ఫ్లవర్స్ ఉన్నాయండి ఫుల్గా. సో నేను ఎప్పుడు హ్యాండ్ పాలినేషన్ అయితే చేయలేదండి, ఎందుకంటే ఎప్పుడు బీస్ అనేవి బటర్ఫ్లైస్ అనేవి ఇక్కడ కామన్గా తిరుగుతూనే ఉంటాయి ఈ గార్డెన్లో. సో పాలినేషన్ అనేది అదే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, కొన్ని కాయలు ఇవే పాలినేట్ అయిపోయి ఉన్నాయి, కొన్ని ఇంకా బడ్స్ ఉన్నాయి. సో ఇవి కూడా అవే పాలినేట్ అవుతాయి. ఒకవేళ హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. నేను ఎలా చేసుకోవాలి అనుకునేది కూడా, ఎలా చేయాలనేది కూడా నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి. తర్వాత దీనికి వచ్చే ఇంకొక ప్రాబ్లం ఇందాక చెప్పలేదండి. సో పిందెలు అనేవి అంటే ఇలాగా చిన్న చిన్న మొగ్గలు పిందెలు అనేవి ఒక్కోసారి ఎల్లోగా అయిపోతూ ఉంటాయండి. సో అవి అలా ఎందుకు అయిపోతాయి అనుకుంటే, అది ఎక్కువ హీట్, అంటే ఇప్పుడు మనకి ఒక్కోసారి సమ్మర్లో టెంపరేచర్స్ అనేవి 40 degrees, సమ్టైమ్స్ మోర్ దెన్ 40 degrees ఇలా వెళ్తుంటాయి కదా. సో అంత హీట్ వచ్చినప్పుడు మొక్క అనేది దాని సర్వైవల్కి దానికి ఉన్న ఎనర్జీని యూజ్ చేసుకుంటుందండి. సో ఒక మొగ్గ అనేది, ఒక పువ్వు అనేది కాయగా మారాలంటే మొక్క అనేది చాలా ఎనర్జీని దానికి ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో అలాంటి టైంలో అంటే ఈ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు అంత శక్తి ప్లాంట్కి అనేది ఉండదన్నమాట. సో దానికోసము ఈ వచ్చిన కాయలు అనేవి పండిపోతూ ఉంటాయి. సో అదేం పెద్ద ఇష్యూ కాదండి. సో వన్స్ దానికి వెదర్ కానీ అన్నీ ప్రాపర్గా కరెక్ట్గా ఉన్నప్పుడు కాయలు అనేవి అవే వస్తాయండి. సో బీస్ లేనప్పుడు మనమే హ్యాండ్ పాలినేషన్ చేయాలనుకున్నాం కదండి, అంటే బీస్ కానీ బటర్ఫ్లైస్ ఇలాంటి పాలినేటర్స్ లేనప్పుడు. సో ఎలా పాలినేషన్ చేయాలంటే, ఇది వచ్చేసి మేల్ ఫ్లవర్ అండి. మేల్ ఫ్లవర్ అంటే మనకి కింద కాయ లేకుండా ఇలా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫిమేల్ ఫ్లవర్ అండి. సో కింద ఫస్ట్ ఒక చిన్న కాయలాగా వచ్చి దాని మీద పువ్వు వస్తుంది. సో ఇది ఫిమేల్ ఫ్లవరు. సో ఇప్పుడు మనం పాలినేషన్ చేయడానికి మేల్ ఫ్లవర్స్ని తీసుకొని, సో దీని చుట్టూ ఉన్న ఈ రెక్కలన్నీ తీసేయాలండి. తర్వాత ఈ కరెక్ట్గా ఈ మధ్యలో ఉండే పాట్లో పోలెన్ ఉంటుందండి. సో ఈ పోలెన్ని బీస్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో ఇప్పుడు మనము బీస్ చేయాల్సిన పని మనం చేయాలండి. సో కొంచెం ఇది మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే మనం కొంచెం గట్టిగా రబ్ చేసామనుకోండి, ఈ పార్ట్ ఉంది కదా, ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుందండి, రాలిపోతుంది. సో అప్పుడు అనవసరంగా కాయలు అనేవి వేస్ట్ అయిపోతాయి. సో మనకి కొంచెం లైట్గా తెలుస్తుందండి, ఈ ఎల్లో కలర్ పోలెన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, మనకి లైట్గా తెలుస్తుంది. సో ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈ కాయ అనేది ఖచ్చితంగా పాలినేట్ అవుతుందండి. సో మనం పాలినేట్ చేసిన ఒక 2 daysకి మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట, సైజు. ఇలాగా ఈ పోలెన్, ఇప్పుడు ఈ మేల్ ఫ్లవర్లో ఉండే పోలెన్ని మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసామండి, ఇదే హ్యాండ్ పాలినేషను. సో మనకి బీస్ కానీ బటర్ఫ్లైస్ ఉంటే మనం పాలినేషన్ చేయాల్సిన అవసరం లేదండి. సో నాకు చాలా వరకు గార్డెన్లో పాలినేషన్ ప్రాబ్లం లేదు, నేను మీకు ముందు చెప్పాను కదా. సో ఇక్కడ చాలా బీస్ ఉంటాయి, బటర్ఫ్లైస్ ఉంటాయండి. మనం ఇలాంటివి తీగజాతి మొక్కలు పెట్టుకునేటప్పుడు 2 మొక్కలన్నా పెట్టుకోవాలండి, ఎందుకంటే ఒక్కోసారి మనకి ఒక్కో మొక్కకి ఫీమేల్ మొగ్గలు వస్తాయి, కానీ ఆ రోజు మేల్ ఫ్లవర్స్ లేవనుకోండి, మనం పాలినేషన్ చేయలేం కదా. సో 2 మొక్కలు పెట్టుకున్నామంటే ఒకవేళ దీనికి లేకపోయినా దానికి అన్నట్టుగా ఉంటాయి. అండ్ దీంతోపాటు ఈ తీగజాతి మొక్కలు అనేవి బిగినర్ గార్డెనర్స్ ఉంటారు కదా, అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు లేదా కొత్తగా మొదలు పెట్టే వాళ్ళకి ఆకుకూరలతో పాటుగా మనము దీన్ని కూడా పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు మనము వేరే మొక్కలు ఏదైనా బెండ కానీ వంగ కానీ ఇలాంటివి చూసుకున్నాం అనుకోండి, కనీసం ఒక 4-5 మొక్కలు కానీ లేనిది మన ఫ్యామిలీకి కావాల్సిన కూరగాయలు అనేవి రావు కదా. అలా కాకుండా ఇప్పుడు ఈ బీర్ అనుకోండి, ఒక 2 పాదులు మనం పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా ఇది కాపు అంటూ స్టార్ట్ అయిన తర్వాత మనకి ప్రతి వారం మినిమం ఒక 4-5 కాయలు అనేవి
అనేవి మనం ఈ మొక్కల నుంచి తీసుకోవచ్చండి. అందుకని ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అంటే బిగినర్ స్టేజ్లో ఉండే వాళ్ళకి దీన్ని కూడా మనము ఆకుకూరలతో పాటుగా దీన్ని కూడా పెంచుకోవచ్చండి. ఒక్కోసారి మనం ఈ తీగజాతి మొక్కల మీద చీమల్ని గమనిస్తుంటాం కదా ఇలాగా. సో ఈ చీమలు ఎందుకు వస్తాయంటే ఇలాగా ఫ్లవర్స్ వచ్చిన తర్వాత దీనిలో హనీ అనేది ఉంటుంది కదా, సో దానికోసమే వస్తాయండి. మీరు ఎప్పుడైనా చీమలు చూసారనుకోండి, ఒకసారి ఆకులు వెనక్కి ఇలాగా చెక్ చేసి చూడండి. మీకు పెయిన్ బంక కానీ లేకపోతే ఆఫిడ్స్ కానీ ఏమీ లేవనుకోండి, అవి కేవలం దీనిలో ఉండే హనీ కోసమే వచ్చినట్టే అండి. సో మీరు అప్పుడు వాటి గురించి ఏం వరీ అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ అవి ఈ హనీ తినే ప్రాసెస్లో ఒక పువ్వు నుంచి ఒక పువ్వుకి అలా మూవ్ అవుతుంటాయి కదా, సో కొంతవరకు ఈ చీమలు అనేవి మనకి పాలినేషన్కి కూడా హెల్ప్ చేస్తాయండి. సో ఇక్కడ యూఎస్లో కూడా ఈ బీరకాయ మొక్కల్ని అమెరికన్స్ పెంచుకుంటారండి. సో వీళ్ళు పెంచుకునే రకము మన బీరకి నేతి బీరకాయ ఉంటుంది కదా, రెండింటికి మధ్యలో ఉంటుందండి. వీళ్ళు దీన్ని లూఫా అంటారు. సో వీళ్ళు ఎందుకు పెంచుకుంటారంటే మనకి బీరకాయ మొత్తం ఎండిపోయిన తర్వాత లోపల సీడ్స్ పీచు ఉంటుంది కదా, సో వీళ్ళు ఆ పీచుని సపరేట్ చేసి దీన్ని స్క్రబ్ లాగా వాడుకుంటారనమాట. అంటే గిన్నెలు కడిగేదానికి కానీ లేకపోతే బాత్ స్క్రబ్గా వాడుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేసేవాళ్ళు, ఆర్గానిక్ వేలో ఉండేవాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ప్లాస్టిక్ స్క్రబ్స్కు అవి వాడకుండా ఈ బీరకాయతో ఎండిన బీర పొట్టు ఉంటుంది కదా లోపల స్క్రబ్, ఆ పీచుని తీసుకునేసి దాంతో చేస్తారండి. సో కొన్ని స్టేట్స్లో అంటే కాలిఫోర్నియా దగ్గర కొన్ని స్టేట్స్ ఉంటాయి కదా ఇక్కడ యూఎస్లో, అక్కడ కేవలం ఈ బీర పీచు కోసమే వాళ్ళు కొన్ని ఏకర్స్లో ఈ బీర మొక్కల్ని పెంచుతుంటారండి. సో లాస్ట్ ఇయర్ ఇక్కడ మేము వేసినప్పుడు బీర మొక్కల్ని ఇక్కడ పక్కన అమెరికన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు దీన్ని చూసి చెప్తున్నారనమాట, ఓ అవునా మీరు దీన్ని ఇట్లా కుకింగ్ వాడుకుంటారా, మేము దీన్ని ఇట్లాగా స్క్రబ్గా యూజ్ చేస్తాం ఈ కాయల నుంచి వచ్చిన పీచ్ని అని చెప్పేసి చెప్తా అన్నారు. అండ్ ఇంకొకటి బీరలో మనకి కాయలు అప్పుడప్పుడు చేదొస్తుంటాయి కదా, సో దీనికి రీజన్ ఏంటంటే మనము వాటర్లో ఇచ్చే ఫ్లక్చుయేషన్స్ అండి. అంటే ఒక్కోసారి మొక్కకి వాటర్ ఎక్కువ రోజులు ఇవ్వకుండా ఉన్నప్పుడు మొక్క అనేది స్ట్రెస్గా ఫీల్ అవుతుంది. సో ఈ స్ట్రెస్ ఏంటంటే తర్వాత ఆకుల్లో నుంచి కాయల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందంట. సో అలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ కాయలు అనేవి చేదొస్తాయి. సో మనం ఆ చేదొచ్చిన కాయల్ని సీడ్స్ వదిలేసి మళ్ళీ మనం ఆ సీడ్స్ని కనుక వేసామనుకోండి, తర్వాత ఆ మొక్కకు వచ్చే కాయలన్నీ కూడా చేదనేవి వస్తాయి. సో మనము వాటరింగ్ అనేది ఎప్పుడు ప్రాపర్గా అంటే మరీ కుండీలో మట్టి మొత్తం తడి ఆరిపోయేంత వరకు పోయకుండా కాకుండా ప్రాపర్ ఈక్వల్ మెయింటెనెన్స్. అంటే ఇప్పుడు మనము ఒక 2 డేస్కి ఒకసారి వాటర్ పోస్తున్నాం అనుకోండి, సో మళ్ళీ అదే ఇంటర్వెల్లో అంటే చెక్ చేసుకొని మరీ డ్రై అవ్వకుండా మనం వాటర్ లెవెల్ని మెయింటైన్ చేసుకుంటే ఈ చేదు అనేది రావండి. సో ఒకసారి కాయలు స్టార్ట్ అయిన తర్వాత మనము కాయలు స్టార్ట్ అయిన తర్వాత వచ్చే 2వ లేదా 3వ కాయని సీడ్స్కి వదిలిపెట్టుకోవాలండి. ఎందుకంటే మొదటి కాయలో సీడ్స్ అనేవి ఒక్కోసారి కొంచెం తక్కువ ఉంటాయి. సో 2వ కాయ లేదా 3వ కాయని మనం సీడ్స్కి వదులుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకి ఇది అంటే మొక్క క్రాప్ అయిపోయేసే లోపల అది ఎండిపోతాయి కదా, సో మళ్ళీ మనకి నెక్స్ట్ సీజన్కి కావాల్సిన సీడ్స్ అన్నీ వచ్చేస్తాయండి. సో నేను కూడా అలాగే ఎప్పుడు చేస్తానండి, లాస్ట్ ఇయర్ వేసిన మొక్కకి ఒక కాయని సీడ్స్కి వదిలేసి దాని నుంచి వచ్చిన సీడే మళ్ళీ వేస్తే ఇంత హెల్తీగా వచ్చిందండి. మనము బయట కొనే సీడ్స్ అంత క్వాలిటీ అనేవి ఉండవండి. సో మనమే వీలైనంత వరకు సీడ్స్ అనేది చేసుకోవాలండి. సో అదేనండి ఇవాళ వీడియో బీర మొక్క గురించి. సో సీడ్ దగ్గర నుంచి దానికి వచ్చే ఇష్యూస్, దాన్ని ఎలా పెంచుకోవాలి అన్నీ ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.